అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2026 కౌన్సెలింగ్ దగ్గర పడుతున్న సమయంలో స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ఎక్కువగా అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న, ఏ కాలేజ్ తీసుకోవాలి? జనరల్‌గా ఎంసెట్ రిజల్ట్ వచ్చాక మన కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతది. కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఎవరైనా గానీ వాళ్ళ డిస్ట్రిక్ట్‌లో ఏది బెటర్ కాలేజ్ అంటే ప్రయారిటీ అనేది తెలుసుకుంటే మనకి వెబ్ ఆప్షన్స్ అప్పుడు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు వెబ్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకునేటప్పుడు ప్రయారిటీ వైస్ మీరు ఆఫ్ చేసుకోవడానికి కొంత అవగాహన అయితే ఇస్తుందనే నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం ఈ వీడియోలో గుంటూరు జిల్లాలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల గురించి కంపేర్ చేయబోతున్నాం. కేవలం ప్లేస్మెంట్స్ మాత్రమే కాదు, అడ్మిషన్స్ డిమాండ్, క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఇలాంటి ముఖ్యమైన అంశాల ఆధారంగా రివ్యూ చేయబోతున్నాం. మొదటి కంపారిజన్లో మనం ఇప్పుడు ఆర్వీఆర్ఎన్జేసీ వర్సెస్ వివిఐటి వర్సెస్ విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి. అయితే ఆర్వీఆర్ఎన్జేసీ మనకి గుంటూరు చిలకలూరుపేట హైవే అండ్ వివిఐటి మనకి నంబూరు, అదేవిధంగా విజ్ఞాన్ యూనివర్సిటీ మనకి తెనాలి హైవే దగ్గర మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటి గురించి మనం కంపారిజన్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఏది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఆర్వీఆర్ఎన్ చేసి మనకి 1985లో విచ్ ఈస్ ఎ వెరీ ఓల్డ్ కాలేజ్ అనమాట. 41 ఇయర్స్ అయితే అయింది ఇది ఎస్టాబ్లిష్ చేసి. అండ్ వివిఐటి వాజ్ ఎస్టాబ్లిష్డ్ వచ్చేసరికి మనకి 2007. విజ్ఞాన్ యూనివర్సిటీ ఫస్ట్ మనకి ఇది ఇంజనీరింగ్ కాలేజ్గా ఉండేది 1997లో. అది ఎప్పుడు యూనివర్సిటీ అయిందంటే మనకి 2008లో మనకి యూనివర్సిటీగా చేంజ్ అయింది. అండ్ వివిఐటి కూడా ఇట్ బికేమ్ ద యూనివర్సిటీ ఇన్ ద లాస్ట్ ఇయర్ అనమాట. కాబట్టి ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ అనేది డీమ్డ్ యూనివర్సిటీ, ఓకేనా. వివిఐటి అనేది మన స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట. ఆర్వీఆర్ఎన్జేసీ అనేది అటానమస్. కాబట్టి మీకు ఒక ఐడియా రావడానికి ఒక కొంత అవేర్నెస్ కోసం అసలు అటానమస్కి ఈ యూనివర్సిటీస్కి ఏంటి డిఫరెన్స్ అనేది చూస్తే, అయితే ఈ అటానమస్ అనేది డిగ్రీ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఆర్వీఆర్ఎన్ చేసి అటానమస్ అని చెప్తున్నాం కదా. అంటే ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ కాలేజ్లా ఉంటుంది, ఓకేనా. కాబట్టి డిగ్రీ అనేది మనకి ఏఎన్యూ వాళ్ళు ఇష్యూ చేస్తారనమాట మనకి. కానీ వివిఐటి యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీ, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి డిగ్రీ మీద, సర్టిఫికేట్ మీద ఆ నేమ్సే వస్తాయి మనకి. బట్ ఇక్కడ మాత్రం ఇది అటానమస్ కాబట్టి ఏఎన్యూ అనేది మనకి ఇక్కడ ఇస్తుందన్నమాట సర్టిఫికేట్. అండ్ సిలబస్లు అనేవి ఎవరికి వాళ్ళు ఓన్గానే డిజైన్ చేసుకోవచ్చు ఇందులో. కానీ ఇది అటానమస్ కాబట్టి ఏ చేంజ్ చేసినా కూడా ఏఎన్యూ బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో సంప్రదించే చేయాలన్నమాట. ఏదైనా చేయొచ్చు, బట్ ఒక హయ్యర్ అథారిటీ అనేది ఉంటుంది అనమాట దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి, ఓకేనా. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇది కాలేజ్లో వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు, బట్ క్వశ్చన్ పేపర్ మాత్రం బయట నుంచి వస్తుంది, కరెక్షన్ కూడా బయట వాళ్ళే చేస్తారు వచ్చి. అండ్ వివిఐటి అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీలు ఏంటంటే క్వశ్చన్ పేపర్ వాళ్ళే ఇచ్చుకుంటారు, కరెక్షన్స్ కూడా వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ రిలేటివ్ గ్రేడింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ క్వశ్చన్ పేపర్ కానీ ఇదంతా వీళ్ళే అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటారు. బట్ ఆర్వీఆర్ఎన్ చేసి మాత్రం అఫిలియేటెడ్ కాలేజ్ కాబట్టి ఏఎన్యూతో సంప్రదించే ఏదైనా చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద అటానమస్ అండ్ యూనివర్సిటీస్, ఓకేనా. ఆబ్వియస్గా రీసెర్చ్ ఫండింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే యూనివర్సిటీస్ ఎక్కువ వస్తాయి, బట్ అటానమస్కి తక్కువ. అండ్ క్యాంపస్ సైజ్ కూడా చూసుకుంటే యూనివర్సిటీలకి మనకి ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఉండాలి కాబట్టి యూనివర్సిటీలకి కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా ఉంటుంది కంపేర్ టు ద అటానమస్ కాలేజెస్, ఓకే. కాబట్టి ఈ సింపుల్ అనాలిసిస్ ప్రకారంగా అటానమస్కి యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు అర్థమైందే అనుకుంటున్నాను. అండ్ అకాడమిక్ రెప్యుటేషన్ చూస్తే మనకి ఆబ్వియస్గా ఇది 41 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఇది 5/5 రేటింగే. ఇవి వచ్చేసరికి మనకి 4.5 రేటింగ్గా మనకు ఉంది. అండ్ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పీరియన్స్ 41 ఇయర్స్ నుంచి ఉన్నారంటే అక్కడ 40 ఇయర్స్ నుంచి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రిటైర్ అవ్వబోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి సీనియర్ ఫ్యాకల్టీ ఎక్కువ మనకి ఆల్ బ్రాంచెస్లో ఆర్వీఆర్ఎన్ జేసీలోనే ఉంటారు. అండ్ కంపేర్ టు మనకి వివిఐటి విజ్ఞాన్ అనేది కొంచెం తక్కువ అనమాట. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ అటానమస్ కాబట్టి మనకి తక్కువే ఉంటుంది కంపేర్ టు ద వివిఐటి అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మనకి విజ్ఞాన్ యూనివర్సిటీ అనేది కొంచెం స్పేషియస్గా ఉంటుందన్నమాట. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆర్వీఆర్ఎన్ జేసీకి కోర్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే కోర్ బ్రాంచెస్కి బాగా ఎక్విప్మెంట్ అనేది బాగుంటుంది. అండ్ వివిఐటీలు ఏంటంటే ఇది ఇప్పుడే యూనివర్సిటీ అయింది కాబట్టి ఆర్ఎండ్డి మీద వీళ్ళు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు.
భవిష్యత్తులో అయితే ఇది కూడా ఇంప్రూవైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీలో అయితే ఆర్&డి సూపర్గా ఉంటుంది. యాంటీనా ల్యాబ్స్ కానీ అదర్ ల్యాబ్స్ కానీ మనకి ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది బాగుంటుందన్నమాట. అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ వచ్చేసరికి మూడు కూడా ఈక్వల్గానే ఉంటాయి. అండ్ ప్లేస్మెంట్స్ కూడా మనకి ఆర్వీఆర్ అండ్ జేసీ కన్నా బెటర్గా వివిఐటి అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీలోనే ఉంటాయన్నమాట. ఓకేనా, ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు వీళ్ళు. అండ్ కోర్ బ్రాంచ్ వచ్చేసరికి మనకి ఎక్కడ బాగుంటుంది అంటే ఫస్ట్ మనకి ఆర్వీఆర్ అండ్ జేసీలో కోర్ బ్రాంచెస్ బాగుంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ వివిఐటి ఫాలోడ్ బై విజ్ఞాన్ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. అండ్ సిఎస్సి అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చేసరికి మనకి టాప్లో వివిఐటి అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీ బాగా రన్ అవుతాయి. ఎందుకంటే అలైన్డ్ బ్రాంచెస్ అన్నీ కూడా మనకి వీళ్ళే ఎక్కువ అడ్మిషన్స్ అనేవి ఇందులోనే జరుగుతాయి. అండ్ వీళ్ళు ఏంటంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ మనకి ఇండస్ట్రీలో ఏదైతే జాబ్ జరుగుతుందో దాన్నే కరికులంలో పెట్టి నేర్పిస్తారనమాట స్టూడెంట్స్కి. ఓకేనా, కాబట్టి అది మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్. క్యాంపస్ లైఫ్ ఆబ్వియస్గా అన్నీ బాగానే ఉంటాయి మనకి. అండ్ హయ్యర్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ అంటే బీటెక్ అయ్యాక మనకి ఏదన్నా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా రీసెర్చ్ ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా మనకి విజ్ఞాన్ అనేది బాగుంటుంది అనమాట కంపేర్ టు ద అదర్. ఎందుకంటే విజ్ఞాన్ యూనివర్సిటీ 2008లోనే యూనివర్సిటీ అయింది కాబట్టి బీటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఎంటెక్ చేయొచ్చు అండ్ ఇక్కడే మనం పిహెచ్డి కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఇది వివిఐటి ఇయరే మనకి పిహెచ్డి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి రెండు కూడా అంత బెటర్ కాదు. ఓకేనా, విజ్ఞాన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ కూడా అది అప్ టు పిహెచ్డి వరకు మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ రివ్యూ అబౌట్ ద ఆర్వీఆర్ అండ్ జేసీ వర్సెస్ వివిఐటి అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీ. కాబట్టి ఎవిడెన్స్ బేస్డ్ జస్టిఫికేషన్ మనం చూడాలి అంటే ఆర్వీఆర్ అండ్ జేసీ వచ్చేసరికి నాకు ఏ+ అక్రిడేట్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్, ఎందుకంటే 41 ఇయర్స్ అయింది కాబట్టి ఇది ఓల్డెస్టే. స్ట్రాంగ్ ఫ్యాకల్టీ రెప్యుటేషన్ అండ్ హిస్టారికలీ స్ట్రాంగ్ ఇన్ ఈసీఈ, ట్రిప్లీ, మెకానికల్ అండ్ సివిల్. అంటే మంచి మంచి ఫ్యాకల్టీ మాకు ఎవరైతే చెప్పారో వాళ్ళు కూడా ఆర్వీఆర్లో ఉన్నోళ్ళు ఉన్నారనమాట. ఓకేనా, అండ్ కన్సిస్టెంట్ ప్లేస్మెంట్ రికార్డ్ అండ్ ఇండస్ట్రీ రికగ్నైజేషన్ అనేది ఆర్వీఆర్ అండ్ జేసీకి. ఇక్కడ వీక్నెస్ ఏంటంటే క్యాంపస్ లైఫ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ గుడ్ బట్ నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ లార్జ్ యూనివర్సిటీ క్యాంపస్ లైక్ విజ్ఞాన్. ఎందుకంటే ఇది యూనివర్సిటీ కాదు కదా, అటానమస్, కాబట్టి వీళ్ళు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాల్సిన నెసిటీ లేదు. అటానమస్ లెవెల్కి అయితే ఇది బెస్ట్ కాలేజ్గానే మనం చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద వివిఐటి స్ట్రెంత్. ఇక్కడ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ కల్చర్ అంటే నెంబర్ ఆఫ్ రిక్రూటర్స్ ఉంటారు, ఎప్పుడు వీళ్ళ కాన్సన్ట్రేషన్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఇవ్వడంలోనే ఉంటుంది అనమాట. కాబట్టి అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఈపామ్, ఆప్టమ్ ఎక్సెట్రా. అదేవిధంగా మోడర్న్ ల్యాబ్స్ అంటే ఇక్కడ మన గూగుల్ కోడ్ ల్యాబ్స్ ఉంది, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా స్మార్ట్ బోర్డ్సే, ఇండస్ట్రీ ఫోకస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ రిక్రూట్మెంట్ వైజ్ కానీ ఇది టాప్లో ఉంటుంది మనకి. అయితే వీక్నెస్ వచ్చేసరికి ఏంటంటే రీసెర్చ్ ఎకో సిస్టమ్ ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఆర్వీఆర్ ఆర్ విజ్ఞాన్. ఎందుకు రీసెర్చ్ లేదు అంటే ఇక్కడ ఇది యూనివర్సిటీ లాస్ట్ ఇయరే అయింది కాబట్టి పిహెచ్డీలు జాయిన్ అవుతూ ఉంటే ఆర్&డి బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవి ఎట్ ప్రజెంట్ అయితే లేదు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద వీక్నెస్. కాబట్టి కాలేజ్ రెప్యుటేషన్ ఈజ్ డ్రివెన్ మోర్ బై ప్లేస్మెంట్స్ దాన్ రీసెర్చ్. అంటే బీటెక్ జాయిన్ అయ్యామంటే నీకు ప్లేస్మెంట్ చూపించేస్తారు, నువ్వు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ చదివి రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన నెసిటీ అయితే లేదు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ కాలేజ్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద విజ్ఞాన్ యూనివర్సిటీ. ఇది డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్, స్ట్రాంగ్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ విత్ డెడికేటెడ్ రీసెర్చ్ సెంటర్స్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్. అండ్ ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్ చాలా బాగుంటుంది, ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి, హయ్యర్ స్టడీస్ కానీ అండ్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వీక్నెస్ ఏంటంటే ట్రెడిషనల్ కోర్ బ్రాంచెస్కి మెనీ లోకల్ ఎంప్లాయర్స్ అండ్ ఆలమ్ని స్టిల్ రేట్ ఆర్వీఆర్ వెరీ హైలీ అనమాట. అంటే ఆలమ్ని కానీ ఇవి రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అదర్ సైట్స్ చూస్తే మనకి దీనికి తక్కువ ఇస్తారు. ఆర్వీఆర్కి మరి ఏంటో స్టూడెంట్స్కి అంత అభిమానమో ఏమో కానీ అక్కడ చదివే పిల్లలకి వాళ్ళు ఎక్కువ రేట్ చేసుకుంటారు ఆర్వీఆర్ కంపేర్ టు అది మనకి విజ్ఞాన్ కొంచెం తక్కువ అనమాట. అదర్వైజ్ మనకి ఇది కూడా మంచి యూనివర్సిటీ. అండ్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం మూడిట్లో మీరు ఏది బెస్ట్ అనుకుంటే మీరు అదే ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన గుంటూరులో టైర్ 2 కాలేజెస్ ఇవి. ఇప్పటి వరకు టైర్ 1 చూసాం, టైర్ 2లో కిడ్స్, కేహెచ్ఐటి, చలపతి, లారా, అదేవిధంగా విజ్ఞాస్, నిరులా చూస్తే మనకి ఇక్కడ సింపుల్గా ఇచ్చాను ఎస్టాబ్లిష్డ్ ఇయర్. కిడ్స్ అనేది చలపతి, అదేవిధంగా విజ్ఞాస్, నిరులా మూడు కూడా 2008లోనే స్టార్ట్ అయ్యాయి. కేహెచ్ఐడి 2010, విజ్ఞాన్, లారా మాత్రం 1998. ఈ 5లో కూడా మనకు ఓల్డ్ కాలేజ్ విజ్ఞాన్స్, లారా. అండ్ అన్నీ కూడా అటానమస్ స్టేటస్లే. చెప్పాను కదా అటానమస్కి యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటనేది.
ఈ పేపర్ వీళ్ళే మనకి బయట నుంచి వస్తే కరెక్షన్ కూడా బయట వాళ్ళే చేస్తారు, మీకు చెప్పిన స్టాఫ్ అయితే కరెక్ట్ చేయరనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ నాక్ అక్రిడిటేషన్, అన్నీ కూడా నాక్ అక్రిడేటెడ్ కాలేజెస్ ఇవన్నీ. అండ్ అడ్మిషన్స్ డిమాండ్ చూస్తే ఫస్ట్ ప్రయారిటీ గుంటూరులో మనకి విజ్ఞాన్ లారాకి వెళ్తుంది. ఓకేనా. తర్వాత ఫాలోడ్ బై కిడ్స్, ఫాలోడ్ బై చలపతి, తర్వాత కేహెచ్ఐటి, అండ్ తర్వాత విజ్ఞాన్స్ నిరూలా. ఓకేనా. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఇదే ఆర్డర్ మనకి. ఫస్ట్ విజ్ఞాన్స్ లారా, కిడ్స్, చలపతి, కేహెచ్ఐటి అండ్ విజ్ఞాన్స్ నిరూలా. ఎందుకంటే విజ్ఞాన్ నిరూలా అనేది ఉమెన్స్ కాలేజ్ అనమాట. ఓకేనా. అందులోనే మనకి డిగ్రీ క్యాంపస్, ఇంటర్ క్యాంపస్ అన్నీ ఉంటాయి అందులో. అందుకని ఓన్లీ ఇంజనీరింగ్ బ్లాక్ సపరేట్గా ఉంటుంది కాబట్టి మనకి ఇది కొంచెం తక్కువ కంపేర్ టు ద అదర్ 4 కాలేజెస్. అండ్ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫస్ట్ విజ్ఞాన్ లారా, కిడ్స్, ఫాలోడ్ బై చలపతి, కేహెచ్ఐటి అండ్ విజ్ఞాన్ నిరూలా. అండ్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కూడా అన్నీ బాగుంటాయి. విజ్ఞాన్ లారా కొంచెం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే విజ్ఞాన్ యూనివర్సిటీ పక్కనే ఉంటుంది కాబట్టి విజ్ఞాన్ లారా చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట ఈ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కూడా. ఓకే. అండ్ ఇది అబౌట్ మనకి సమ్ ఆఫ్ ద 5 గుడ్ కాలేజెస్, టైర్ 2 కాలేజెస్ ఇన్ ద గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే. అండ్ మీరు ఆప్ చేసుకునేటప్పుడు కూడా ఇదే ఆర్డర్లో ఆప్ చేసుకోవచ్చు. విజ్ఞాన్స్ లారా, కిడ్స్, చలపతి, కేహెచ్ఐటి, విజ్ఞాన్ నిరూల. లేదు అంటే విజ్ఞాన్ లారా ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని, కిడ్స్, కేహెచ్ఐటి సెకండ్ ప్రయారిటీ పెట్టుకొని, చలపతి, విజ్ఞాన్ నిరూల థర్డ్ ప్రయారిటీ అనేది ఆప్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ వీడియో అయితే మీకు వెబ్ ఆప్షన్స్కి హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. కౌన్సిలింగ్ అప్పుడు కౌన్సిలింగ్ 1, 2 అదేవిధంగా కౌన్సిలింగ్ 3లో మనకి గేమ్ చేంజర్ అనమాట. ఎలా సీట్ అలాట్ అవుతుంది కొంచెం రిస్క్ చేస్తే అనేది మన నెక్స్ట్ వీడియో ఆఫ్టర్ ఎంసెట్ రిజల్ట్ రిలీజ్ అయ్యాక రిలీజ్ అవుతుంది కౌన్సిలింగ్ వీడియో. కాబట్టి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.